శ్రీ గురుభ్యో నమః. శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమి మరియు గరుడ పంచమి అని అంటారు. దీని గురించి అనేక పురాణాలు, గరుడ పురాణము, నారద పురాణము, స్కాంద పురాణము, భవిష్య పురాణాలు ఎంతో విశేషంగా చెబుతున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతూ ఉన్నాను. చాలా అరుదైనటువంటి విషయమును సేకరించి చెబుతూ ఉన్నాను కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఇందులో మీకు చక్కగా కథను కూడా వివరిస్తాను. గరుడ పంచమి కథను మీరు ఏమీ ఆచరించుకున్న ఆ కథను విని చక్కగా నమస్కారం చేసుకుంటూ ఒక చిత్రపటాన్ని చెబుతాను. చిత్రపటానికి నమస్కారం చేసుకుంటే భూలాభము అంటే సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, ఎంతోగా పనులుగా వదవుతుంది. గృహలాభం అవుతుంది అండ్ వివాహ లాభము రెండవది. మూడవది సంతాన లాభము. 60 సంవత్సరాలు వచ్చినటువంటి వారికైనా సరే ఆ కథను విని నమస్కారం చేసుకుంటే సంతానం లభిస్తుంది అని వేదవ్యాస మహర్షి ఆ పురాణాలలో చెప్పడం జరిగినది. కాబట్టి అంత విశిష్టమైనటువంటి విషయాలను ఈ వీడియోలో చెబుతున్నాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చక్కగా వినేటువంటి ప్రయత్నం చేయండి. ఏమిటంటే ఇది అత్యంత విశిష్టమైనటువంటి తిథిగా మనకి ఈ పురాణంలో చెబుతూ ఉన్నాయి. ఒకప్పుడు తన తల్లిని బాగా ఇబ్బంది పెట్టినటువంటి సర్పాలను వాడి మీద ఆగ్రహించినటువంటి గరుడు బాగా ఇబ్బంది పెట్టాడనమాట. ఆయన విష్ణువు వాహనం అయిన తర్వాత ఒక వరం కోరాడు. ఏమిటి అంటే, స్వామి, ఈ సర్పాలు నా తల్లి అయినటువంటి వినతను మోసం చేసి దాసీగా మార్చాయి. 500 ఏళ్ల పాటు నానా బాధలు పడింది నా తల్లి. అందుకే వాటిని నాకు ఆహారంగా మార్చండి అని ఇంద్రుడికి విష్ణువును కోరితే వరం ఇచ్చినారు వారిద్దరూ కూడా. దాంతో వాసుకి, ఆతిశేషుడు వంటి పెద్ద పెద్ద సర్పాలు తప్ప మిగతా అన్ని సర్పాలు కూడా దొరికినవి దొరికినట్లే తినడం మొదలుపెట్టినాడు. ఎవరు? గరుడు. దాంతో హడలిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. సర్పాలన్నీ కూడా వాసుకిని ఆశ్రయించి అప్పుడు ఈ తమ యొక్క మొరను చెప్పుకుంటే అప్పుడు వాసుకి ఒక గరుడుని దగ్గరికి వెళ్ళి, స్వామి, మీ కోపాన్ని కాస్త ఉపశమింపచేయండి. ఇలా మొత్తం పాములను తినేస్తే నాగజాతి అనేది లేకుండా పోతుంది. ఇలా చేయడం మీ వంటి మహానుభావులకు తగదు కాబట్టి మనం ఒక ఒప్పందం చేసుకుందాం. ప్రతి మాసము అమావాస్య నాడు మీకు ఒక సర్పాన్ని, కొంత ఆహారాన్ని, చలిమిడిని, చిమ్మిలిని, పానకం వంటి ఆహారాలను ఆహారంగా ఇస్తాం. అవి స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి అని అన్నారు. ఇలా అయితే నెలకు ఒక పాము అంతరిస్తుంది కనుక మా జాతి మొత్తం నాశనం కాదు అని ఒక ఒడంబడిక, ఒక ప్రతిపాదన చేస్తే గరుడు కూడా సరళై, వాసుకి స్వయంగా శివునికి ఆభరణం కాబట్టి ఆ గౌరవం గరుడానికి కూడా ఉంది కాబట్టి సరేలే అన్నాడు. దాంతో నాగులకు కూడా భయం కలిగిపోయింది. ఎందుకంటే గరుడును చూస్తే వణికిపోయాయి సర్పాలు. ఆయన అక్కడి నుంచి వస్తున్నాడంటే ఎక్కడ తినేస్తాడు అనేటువంటి భయంతో పరుగులు పెట్టేవి. దాంతో కాస్త ధైర్యం వచ్చింది. ఎక్కడ వచ్చి ఆరగిస్తాడు అనేటువంటి భయం అనేది పోయింది. బిక్కుమిక్కు అంటూ బతకాల్సిన అవసరం లేకుండా కాస్త స్వేచ్ఛా జీవనం అనేది రావడం జరిగింది. ఇదే సమయంలో గరుడు కూడా కొంత శాంతిని పొందినాడు కదా. ఈ సర్పాలు భయపడ్డాయి, ఎన్ని రోజులు ఒక దాసులలాగా నాకు భయపడ్డాయి కాబట్టి సరే వాటికి కూడా విముక్తి లభించిందని గరుడు శాంతి పొందాడు. ఆ ఒడంబడిక జరిగినటువంటిది శ్రావణ శుద్ధ పంచమి రోజు కాబట్టి దానిని గరుడ పంచమి, గరుడునితో ఒడంబడిక అయింది కాబట్టి గరుడ పంచమి అని, నాగులు చూసుకున్నాయి కాబట్టి నాగపంచమిని రెండిటి పేరుతో పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇది రెండూ కూడా సత్యమే. గరుడ పంచమి అనవచ్చు, నాగపంచమి అని కూడా అనవచ్చు. ఇది అత్యంత విశిష్టమైనటువంటి తిథి అని మనకి పై పురాణాలు మూడు కూడా చెబుతున్నాయి. ఆ రోజు ఏం చేయాలో కూడా చెప్పినది ఆ పురాణాలలో. ఆ రోజు తెల్లవారుజాముని లేచి శుచిగా స్నానము చేసి ఉదయం పూట సర్పానికి పాలు, జలము, పంచామృతములతో పూజించి అభిషేకము చేసి పానకమును, చిమ్మిలిని, చలిమిడిని నివేదన చేయాలి అని చెప్పడం జరిగినది. ఆ రోజున పొట్లకాయను, ఈ పొట్లకాయతో చేసేటువంటి పదార్థములను, కోసిన కూరగాయలను తినకూడదు అని శాస్త్రం చెప్పడం జరిగినది. కోసిన కూరగాయలు తినకూడదు అంటే పప్పును కొని తినండి, ఉత్తగా పప్పును అలా తినేటువంటి ప్రయత్నం చేయండి. కోసిన కూరగాయలు తినకూడదు అని చెప్పడం జరిగినది. నాగ ప్రదక్షిణ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. నాగదోషములు, కాలసర్పదోషములు అనేవి కూడా తొలగిపోతాయి. ఈరోజు గరుడ పూజ చేయాలి. ఆ తర్వాత గరుడ పూజ చేయడం అత్యంత విశిష్టం. అలా గరుడ పూజ చేసినట్లయితే, ఇది నాగపూజ, గరుడ పూజ చేసినట్లయితే సర్పదోషాలు దొరుకుతాయి. కొన్ని గొడ్రాలు అసలు జీవితంలో యోగమే లేకున్నా కూడా వివాహ యోగం కానీ, సంతాన యోగం కానీ, గృహయోగం కానీ లేకపోతే ఈ పూజల వల్ల, ఈ వ్రతాచరణం వల్ల ఖచ్చితంగా ఆ యొక్క
అనుగ్రహం కలుగుతుంది, గరుడానుగ్రహం వలన అవి సిద్ధిస్తాయి అని చెప్పడం జరిగినది. గరుడుని ఎలా పూజించాలో కూడా చెప్పడం జరిగినది. ఏమిటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, గరుడుని మీద ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల చిత్రపటం, ఇది గరుడ పురాణంలో మీద ఉంటుంది ఈ చిత్రపటం. దాన్ని పెట్టుకొని, దాన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని చక్కగా పెట్టుకొని దానికి కాస్త కుంకుమ గంధము పెట్టి ఒక పుష్పం పెట్టి ధూపదీపములు వేసి పూజించాలి. విష్ణు అష్టోత్తరంతో పూజించాలి. ఎందుకంటే ఆయన గరుడెవడు, ఆ యొక్క నారాయణుడి యొక్క వాహనము కాబట్టి విష్ణు అష్టోత్తరంతో గరుడుని పూజించితే హరిద్రాన్నమును, అదేవిధంగా బిల్వపత్రములను, మర్రి ఆకులను, రావి ఆకులను సమర్పించి హరిద్రాన్నమును సమర్పిస్తే విశేషమైనటువంటి గరుడానుగ్రహం కలుగుతుంది. సమస్తమైనటువంటి విషబాధముల నుంచి, విషరోగముల నుంచి కూడా విముక్తి కలుగుతుంది అని చెప్పడం జరిగినది. పెళ్లి కాని వారు ఈ విధంగా చేస్తే అతి తొందరలోనే ఆ యోగం అనేది కలుగుతుంది. ఒక కథ ఉన్నది, గరుడ పంచమి కథ అనేది ఉన్నది. దీన్ని విన్నా కూడా ఆ విధమైనటువంటి ఫలితమే వస్తుందని వ్యాస భగవానుడు చెప్పాడు. కాబట్టి ఆ కథను కూడా మీకు ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని ఇద్దరు భార్యలు. కద్రువ సంతానమే సర్పాలు. వారికి సంతానం, ఈ యొక్క వినత సంతానమేమో అనూరుడు, గరుడు. వీరిద్దరూ కూడా గురుడు ద్వారా పుడతారు. ఆమెకు కూడా గురుడు ద్వారానే పుడతారు. ఈ యొక్క కద్రువకు ముందే సంతానం కలుగుతుంది. ఏది వినత కంటే ముందే. దాంతో నాకంటే ముందే నా యొక్క సవితి భార్య, సవితికి సంతానం కలిగింది అనేటువంటి ఆతృతతో తన దగ్గర 2 గుడ్లు ఉంటే ఒక గుడ్డును పూర్తిగా కాలము కాకముందే చితుపుతుంది. చితపడం వల్ల పూర్తి అవయవాలు రానటువంటి అనూరుడు అనేటువంటి వ్యక్తి జన్మిస్తాడు. జన్మించి ఆమెను శపిస్తాడు. ఎందుకంటే నీవు నన్ను పూర్తి కాలము కాకముందేనే నీ ఆతృతతో నన్ను ఇలా చేశావు, నేను దేనికి పనికిరానటువంటి వ్యక్తిగా మారిపోయాను, కాబట్టి నువ్వు కూడా నీ యొక్క సవితికి దాసిలాగా మారిపోతావు అని చెప్పించి తాను సూర్యుడికి రథంగా మారిపోతాడు. ఈ అనూరుడి భార్య పేరు శ్వేని. వీరికి పుట్టిన వారి మనకు రామాయణంలో చూస్తాం కదా, సంపాతి, ఆ జటాయు పక్షులు, వారిద్దరూ కూడా ఈ అనూరుడి యొక్క కుమారుడే. సరే, అది వేరే విషయం. అయితే ఆ తర్వాత చాలా బాధపడుతుంది వినత. అయితే కొంతకాలానికి ఒక నీటి కోసం నది దగ్గరికి వెళ్తారు. వెళ్తే అక్కడ ఒక దేవతా ఆశ్రమం అనేది కనబడుతుంది వారిద్దరికి. ఈ కద్రువ ఏం చేస్తుంది, ఈ వినతను ఎలాగైనా దాసిగా చేసుకోవాలి, దీనితోటి పనులు చేయించుకోవాలని మొదటి నుంచి కూడా ఉన్నది. ఆ యొక్క దేవతా అశ్వము తెల్లగా ఉన్నది. ఏమితో ఏం పందంగా వస్తుందట, దాని తోక నల్లగా ఉన్నది అని నిరూపిస్తానని, రేపు పొద్దుటి కల్లా నేను దాని తోకను నల్లగా ఉందని నిరూపిస్తాను. అది నిరూపిస్తే, ఎవరైతే నేను నిరూపిస్తే నీవు నాకు దాసి చేయాలి, నిరూపించలేకపోతే నేను నీకు దాసినవుతానని చెబుతుంది. వచ్చి రాత్రిపూట వచ్చి తన యొక్క కుమారులంతా కూడా సర్పాలే కదా, వాటికి చెబుతుంది ఈ విషయాన్నంతా. మీరండి ఆ తోకకు చుట్టుకొని నల్లగా కనపడాలి, అప్పుడు మీ యొక్క పిన్నమ్మో పెద్దమ్మో నాకు దాసి అవుతుంది అంటే సర్పాలు ఒప్పుకోవు, అది తప్పు కదా, మేము అలా చేయము అంటే శాపిస్తుంది. మీరు జనమేజయుని యొక్క సర్పయాగంలో పడి మరణించండి అని శపిస్తే ఇక శాప భయంతో కొన్ని సర్పాలు ఒప్పుకుంటాయి. ఒక సర్పం, వాసుకి అనేటువంటి సర్పము ఏదో వెళ్ళి చుట్టుకుంటుంది. దాంతో అది నిజంగానే నల్లగా ఉందనుకున్నటువంటి వింత దాసిగా మారిపోతుంది. 500 సంవత్సరాల పాటలా దాసిలా మారిపోయి ఆమెకు సేవలు చేస్తూ ఉంటుంది, నానా కష్టాలు పడుతుంది. ఈ కాలంలోనే ఆ గుడ్డు కూడా పొదుగుదలకు వచ్చి అందులో నుంచి గరుడు అనేటువంటి గొప్ప శక్తివంతుడు అయినటువంటి కుమారుడు ఆమెకు జన్మించడం జరుగుతుంది. ఆ కుమారుడు కూడా కొంతకాలం దాసి కాబట్టి, దాసి పిల్లలు దాసులవుతారు కాబట్టి అయినా సేవలు చేసినాడు. తల్లి యొక్క బాధలు చూడలేకపోయాడు. గరుడు మహాశక్తివంతుడు కాబట్టి ఒకసారి ఆయన సూర్యమండలాన్ని చూపించమని సర్పాలు అడిగితే వీపు మీద పెట్టుకొని వెళ్ళి సూర్యునికి దగ్గరగా తీసుకువెళ్ళాడు. ఆ వేడికి తాళలేక చాలా వరకు సర్పాలు కాలిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ అమృతం, అది ఇంద్రుని యొక్క అనుగ్రహంతో మళ్ళీ జన్మను ఎత్తడం జరిగినది, కానీ అవి మళ్ళీ ప్రాణం పోసుకోవడం జరిగినది. అయితే తన యొక్క సవితి తల్లిని కోరతాడు, మా తల్లి యొక్క దాసీత్వం విముక్తి కావాలంటే నీకేం కావాలి అంటే, నాకు ఇంద్రుని దగ్గర ఉన్న అమృతం తీసుకొని వస్తే మీ తల్లికి దాసీత్వం విముక్తి చేస్తానంటే వెళ్తాడు. ఆయన అత్యంతమైనటువంటి బలంతో అనేకమైనటువంటి ఆటంకాలను దాటుకుంటూ వెళ్తాడు. అప్పుడు ఇంద్రుడు అమృతాన్ని తీసుకుపోవడానికి వస్తున్నాడని గమనించి తన యొక్క వజ్రాయుధాన్ని ఇస్తే తన యొక్క ఈకను దానికి ఇస్తాడు. ఎందుకంటే ఆ వజ్రాయుధాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఒక ఈకను దానికి ఇచ్చి అమృతాన్ని తీసుకొని వెళ్తాడు. అయితే అప్పుడు ఒక ఇంద్రుడు చెబుతాడు, అయ్యా, సర్పములకు అమృతం ఇవ్వడం అనేది సరైనటువంటి విషయము కాదు అంటే,
సరే మీరు ఒక ఉపాయాన్ని మా యొక్క అమ్మగారి యొక్క దాసీత్వం విముక్తి కావడానికి నేను ఈ యొక్క అమృతాన్ని వెళ్ళి మా సవితి తల్లి గారికి ఇచ్చేస్తాను. వెంటనే మీరేమి చేయాలంటే అక్కడ పెట్టి వారికి ఒక కండిషన్ పెడతాను. ఆ కండిషన్ అయ్యే లోపల మీరు దీన్ని తీసుకొని వెళ్ళండి అంటారు. చెప్పినట్లుగానే ఆ యొక్క కద్రువుకు ఆ అమృతాన్ని ఇచ్చి మీరు శుభ్రంగా స్నానం చేసి శుచి అయి ఉన్నప్పుడు మాత్రమే దీన్ని తాగాలి అని చెబుతారు. దాంతో అందరూ కూడా స్నానం చేయడానికి నదికి వెళ్తారు. ఒక దర్భల మీద పెట్టి ఈమెకు దాసీత్వం విడుదలైనట్టుగా 3 సార్లు చెబుతుంది, మీకు దాసీత్వం విడుదలైనది, మీకు దాసీత్వం విడుదలైనది అని. ఇక 3 సార్లు చెప్పడంతో వీరు దాసీత్వం విడుదలైనది, వీళ్ళ పని అయిపోయింది. అంతలోనే ఇక ఇంద్రుడు తన పని మొదలుపెట్టినాడు. దర్భల మీద పెట్టి నదికి స్నానానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వచ్చినాడు, ఆ యొక్క అమృతం యొక్క కొండను తీసుకొని వెళ్ళినాడు. ఇంతలోనే వెనక్కి చూసినటువంటి ఆ సర్పంలో ఆ కద్రువ వీరంతా కూడా అయ్యో మేము మోసపోయామని భావించినారు. అక్కడ ఆ దర్భల మీద ఏమైనా చుక్కపడిందేమో అని ఆ దర్భలను నాకేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో ఆ సర్పాలకు 2 నాలుకలు, అప్పటి నుంచి కూడా ద్విజిహ్వలు అనేటువంటి పేరుతో ఆ సర్పాలు అనేవి పీలవబడుతూ ఉన్నాయి. ఆ దర్భలకు కూడా అప్పటి నుంచి అమృతం అనేది పట్టబడినది కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి వస్తువులుగా ఆ దర్భలు అనేవి పిలువబడడం జరిగినది. గరుడ పంచమి వ్రతకథ, గరుడ పంచమి లేదా నాగపంచమి వ్రతకథ, ఇది అత్యంత విశిష్టమైనటువంటి కథగా మనకు భవిష్యోత్తర పురాణము, నారద పురాణము, స్కాంద పురాణము 3 కూడా చెప్పడం జరిగింది. దీన్ని విన్నా కూడా అంటే ఏ వ్రతము చేయకుండా శ్రద్ధగా దీన్ని విని నేను చెప్పినటువంటి ఆ చిత్రపటం ఉంది కదా దానికి నమస్కరించినట్లయితే సకలమైనటువంటి కాలసర్ప, నాగ అన్ని రకాల దోషములు తొలగిపోతాయని, వివాహయోగం కలుగుతుందని, సంతాన యోగం కలుగుతుందని, గృహయోగం కలుగుతుంది అని మనకు ఆ పురాణాలు చెప్పడం జరిగినది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఈ కథను వినండి. అందరూ కూడా శ్రద్ధగా నాగులకు, గరుడునికి నమస్కారం చేసుకున్నాం. అంతేకాదు ఈ వ్రతమును ఆచరించిన వారు ఇది పంచమి తిథి కాబట్టి 5 సంవత్సరాల లోపు పిల్లలను తీసుకువచ్చి ఈ వ్రతం పూర్తయిన తర్వాత వారికి చక్కగా ఆహారాన్ని పెట్టి, వారికి ఒక చక్కటి నూతన వస్త్రాన్ని పెట్టి, వారిని మరి ఏం కావాలో వారికి హాయిగా ఇచ్చినట్లయితే సంతాన యోగం కలిగి తీరుతుంది మళ్ళీ సంవత్సరంలో. కానీ మనకు ఆ పురాణంలో చెప్పడం జరిగినది. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు వ్రతాన్ని ఆచరించండి. ఏది వీలు కాకపోతే ఈ కథను విని ఆ యొక్క నమస్కారం చేసుకొని గరుడ అనుగ్రహము, నాగానుగ్రహంతో సకలమైనటువంటి సౌభాగ్యములను పొందండి. స్వస్తి. జై శ్రీరామ్.